హాయ్ హలో హౌ ఆర్ యూ బాగున్నారా? మరి ఈరోజు మన జర్నీలో ఒక స్టార్ ఉన్నాడండి. ఆ స్టారు దగ్గర ఐ థింక్ లైక్ 17 years బ్యాక్ నుంచి ప్రతి ఒక్కరికి పరిచయం. ఆయన చూస్తేనే డిఫరెంట్ లుక్, ఒక ఫియర్ ఉండేది. తర్వాత ఆయన కామెడీగా అందరినీ నవ్విస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన డైరెక్టర్గా కూడా మారారు. ఎవరు ఏంటి ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఎవరా అనుకున్నారా? ఏమండి శివ సినిమా చూసారా? శివాలో అదే ఎస్ మీరు అనుకుంటున్న మా మనందరి జేడి చక్రవర్తి. ఆ సినిమాతో ఆయన ఇంటి పేరే మారిపోయిందండి, జేడి అని చెప్పేసి. మరి చక్రవర్తి గారి ఆఫీస్లో నేను ఎక్కడున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. లైక్ ఈరోజు మన జర్నీ ఆయనతోనే. మరి రీసెంట్గా ఆయన ఆల్ ది బెస్ట్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో ఇన్ అసోసియేషన్ విత్ సుధా సినిమా. మరి నిర్మాత సాంబశివరావు గారండి. అలాగే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం జేడి చక్రవర్తి, మ్యూజిక్ హేమచంద్ర, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాయి కార్తిక్ అండ్ సినిమాటోగ్రాఫర్ మిస్టర్ శివకుమార్. సినిమాటోగ్రాఫరు అంటే చాలా డౌట్స్ వస్తాయి, బట్ నా డౌట్స్ ఫస్ట్ టార్గెట్ అంతా జేడి చక్రవర్తి గారు. ఆయన్నే నేను చాలా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. శ్రీకాంత్ గారు ఈయన కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత వచ్చే కాంబినేషన్. ఎందుకంటే అంతకుముందు మీరు 1/2 చూసినా సరే, ఎగిరే పావురమ్మ చూసినా సరే, ఎస్వి కృష్ణారెడ్డి గారి. సో ఆ కాంబినేషన్స్ తర్వాత ఇద్దరు కాంబినేషన్లో ఈయన డైరెక్టర్గా అండ్ యాక్టర్గా కూడా దీంట్లో యాక్ట్ చేశారు జేడి చక్రవర్తి గారు. సో డిఫరెంట్గా ఉంది కదా పబ్లిసిటీ అంతా. ఏంటో బ్రిడ్జి మీద ఉంచోవటం మధ్యలో. అండ్ హీరోయిన్ కూడా చక్కగా స్కూల్ పాపలాగా ఉంది. అసలు ఏంటి ఈయన ఏమైనా బాల్య వివాహం మీద చేశారా? అసలు దేని మీద చేశారు? ఇక్కడ చూస్తే బస్ వెనకాల ఇద్దరు జేడీ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, మధ్యలో హీరోయిన్. సో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ పబ్లిసిటీలో చూడండి, ఇదేంటో తెలుసా? అరే డిజైన్ భలే ఉంది అని అనుకుంటారా? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన బస్ టికెట్ దాని సింబాలిక్ బస్సు, దాని నెంబరు, సో ఆల్ ద బెస్ట్ అని చెప్పటం సూపర్. సో వెయిటింగ్ ఫర్ ద డాన్. దేర్ ఇస్ ద డాన్. చూడండి అది కావాలండి. ఇప్పుడు నాక్ చేస్తా. యా కమ్ ఇన్ లెట్స్ గో. హాయ్ సార్. హే హాయ్, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్ సార్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఫైన్. ఇందాక ఫైన్, ఇప్పుడు సూపర్ ఫైన్. ఎందుకలా? ఎందుకంటే ఐఎమ్ మీటింగ్ జేడీ గారు అండి, జేడీ చక్రవర్తి గారు. ఎక్కడో కొట్టారండి అది, కానీ ఇక్కడ తగిలిందండి. ఓకే. సో అండ్ బేసికల్గా మగవాళ్ళు అన్న తగులుతుంది. మీరు లేడీస్ అంటే బాగా ఇంప్రెసివ్గా మాట్లాడతారని నాకు ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్తే ఆ లేడీస్ ఎవరో మనకు తెలుసు. ఇద్దరం జాయింట్గా మాట్లాడదాం. ఓకే వద్దు, అర్థమైంది. సో నేను ఎవరితో మాట్లాడను, ఏమీ మాట్లాడను, అర్థమైంది. సార్ రెడీగా ఉన్నారా? నేను రెడీ. సో మరి సార్ గాడ్ ఫాదర్ ఎవరండి మీకు? నాకు ఎవరు గాడ్ ఫాదర్? మీరు ఇటు నుంచి ఇటు తిప్పితే అక్కడ ఉంటాడు నా గాడ్ ఫాదర్. ఓ రామ్ గోపాల్ వర్మ గారు. కరెక్ట్. నాట్ టేకింగ్ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. అది మరి విషయం. అది జాన్ కెమెరా తిప్పు. సో లైట్ కూడా వేసాం. గాడ్ ఫాదర్ మెచ్యూర్డ్ అలా పడింది అనమాట. ఓకే. నేను చాలా అక్కడ చూడంగానే ఇక్కడ వెలుగు వస్తుంది అనమాట. అది అంటే ఎప్పుడు కూడా స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఇక్కడ వెలుగుతుంది అనమాట. అలాగే వెలగాలంటారు. అంతే. స్విచ్ బల్బ్ పక్కన పెట్టుకోరు ఎవరు, బాగోదు కదా, సైన్గా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు స్విచ్ బల్బు రెండు నా దగ్గర ఉన్నాయి. ఓకే. నేను స్విచ్ నొక్కుతూ ఉంటాను, మీరు బల్బు ఓకే వెలిగిందా లేదా అని కరెక్ట్గా చెప్పాలి. డన్. షల్ వి గో? వి ఆర్. ఎస్ డన్. లెట్స్ స్టార్ట్. నేను హెడ్ ఫోన్స్ వాడుతున్నానండి. ట్రాఫిక్లో మనం ఫోన్లు, బ్లూటూత్లు, మొబైల్స్ వాడకూడదని. సో మనం అన్ని రూల్స్ అన్నీ అలా పాటిస్తాం. ఒకటే పెడుతున్నాను, రెండు పెట్టుకున్నాను. అది అంటే వీళ్ళ ప్రకారం అబ్బాయిలతో మాట్లాడితే ఒకటి చాలు, అమ్మాయిలతో మాట్లాడితే రెండు పెడతాం. ఎందుకనండి? అంటే అబ్బాయిలతో మాట్లాడితే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయాలి కదా, అమ్మాయిలతో మాట్లాడితే రెండు చెవుల నుంచి అలా దూపుకోవాలి కదా. భయ ట్రాఫిక్ జామ్స్ ఈ మధ్య బాగా పెరిగినాయి కదా. దాని గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను ట్రాఫిక్ లేని టైంలోనే బయటకు వస్తాను. ఓకే. అంటే నేను అడగడానికి రైట్ వెళ్తున్నాం. సారీ, మనం ఎప్పుడు రైటే. ఎప్పుడు రైట్. ఓకే. రెడ్లో వెళ్తున్నాం అండి. అటు రెడ్ లైట్ ఉంది, ఒకసారి చూడండి. మా వాడు విజయ్ వల్ల ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోకుండా బాగుండు. ఓకే. ఫోటోలు తీయట్లేదు. ఓకే సరే. నేను ఎందుకు అడిగానంటే ట్రాఫిక్ జామ్స్ అనేది ఇప్పుడు సినిమా హిట్ అవగానే ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎలా అంటే సో ఆ థియేటర్స్ దగ్గర, మల్టీప్లెక్స్ దగ్గర, థియేటర్స్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ ఉంది. సినిమా బాగుంది కాబట్టి క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ సినిమా, సో ట్రాఫిక్ జామ్స్ అవుతాయా? అయితే ఏ విధంగా అవుతాయి? ఆల్ ది బెస్ట్కి ట్రాఫిక్ జామ్ అవ్వాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను.
తాగటానికి ఉంది కానీ తినడానికి ఏం లేదు. నేను తినటం కన్నా తాగడం ప్రిఫర్ చేస్తాను. లైక్ ఈటింగ్. ఓ తాగడం అంటే గుర్తొచ్చింది. సో మీరు బేసికల్గా కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇంకేమైనా డ్రింక్స్ తాగుతారు? నేను ఆల్కహాల్ తాగను, బియర్ తాగను. ఐఎమ్ కంప్లీట్లీ ఐఎమ్ టీ టోటలర్. నేను ఓన్లీ రాముడు మంచి బాలుడు అంటే నేను మంచి బాలుడిని అనే కాదో అవునో నాకు తెలియదు, బట్ నేను మాత్రం తాగను. వై? నాకు ఎప్పుడు తాగాలనిపించలేదు. ఎందుకంటే తాగడం తప్పని కాదు. ఎందుకు తాగుతారటంటే జనాభా ఒక హై రావడానికి తాగుతారట. నువ్వు వై అని అడిగినందుకు నేను ఎప్పుడు హైలోనే ఉంటా కనుక ఎప్పుడు నాకు ఆ వై అనే క్వశ్చన్ అవసరం పడలేదు. ఓకే, బేసికల్గా యువర్ ఆర్టిస్ట్ బిఫోర్. కరెక్ట్. సో అలా డైరెక్టర్గా అలాగా మారారు? కాదు. నేను శివ అనే సినిమాలో యాక్టర్గా మొదలయ్యాను. అలాగే అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా జాయిన్ అయ్యాను. అది చాలా మందికి తెలియదు అనుకుంటా కదా? అంటే అట్లీస్ట్ నాకు తెలిసిన చాలా మందికి తెలుసు. ఓకే, సో మీకు తెలిసిన చాలా మంది తెలుసు కానీ చాలా మంది జనాలు తెలియదు. ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు జాయిన్ అయ్యారా లేదు? రెండు ఒకేసారి జరిగాయి. నా ఉద్దేశం ప్రాబ్లీ ఒక 20 రోజులు గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ యాక్టర్గా, ఆ 20 రోజుల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. సో శివ నుంచి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఉన్నాను నేను. ఓకే, సో అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇప్పుడు దాకా, అంటే రీసెంట్గా మీరు హోమం. కరెక్ట్. ఇప్పుడు హోమం సినిమా చూసిన తర్వాత సూపర్ షార్ట్స్ ఏంటి, ఆ షార్ట్ టేకింగ్ ఏంటి, ఆ కటింగ్స్ ఏంటి, అన్ని షార్ట్స్ కటింగ్ ఏంటి అని చాలామంది లైక్ రియల్లీ దే ఆర్ లైక్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ. సో అంతకుముందు నుంచి అంటే రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటి నుంచి ఇలా తీయాలని మీరు ఫిక్స్ అయిపోయారా, లేకపోతే మీ గురుగారు ఇందాక చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర కొంత నేర్చుకొని మీరు మొదలు పెట్టారా? అంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఏంటంటే ఇది చాలా మంచి క్వశ్చన్. అబ్బా, హార్ట్ టచింగ్. ఓకే, హార్ట్ టచింగ్. సో ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అబ్బాయి, ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు 100% ఆ డైరెక్టర్ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ఎంతైనా ఉంటుంది కాదు, ఎంతో ఉంటుంది. ఓకే, కాకపోతే సినిమా తీయటం మొదలెట్టిన తర్వాత ఎవడి పిచ్చి వాడికి మొదలవుతుంది. ఆర్ మంచను పిచ్చను వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. ఓకే, సో మనం ఆయన దగ్గర నేర్చుకున్న ఆ టెక్నిక్ ని మన సొంత తెలివితేటలతో ఉపయోగించి పెడతాం ఎవరైనా సరే. ఓకే, సో అప్పుడే నేను ఇలా తీద్దాం అలా తీద్దాం అన్నంత అవగాహన నాకు లేదు శివ. అప్పుడు క్రమక్రమంగా పెరిగి తర్వాత అలా జరిగిందనమాట.